నమస్కారం. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయం విద్యార్థులకు స్వాగతం. ఈ ప్రసారంలో నమస్కారం. ఈనాటి వీడియో లెసన్కి స్వాగతం. ఈరోజు మనం అడ్వర్టైజింగ్ ఏజెన్సీల ఎంపిక అనే అంశం గురించి నేర్చుకోబోతున్నాము. ఈ పాఠ్యాంశము డిగ్రీలో మాస్ కమ్యూనికేషన్ మరియు పబ్లిక్ రిలేషన్స్ ఒక సబ్జెక్టుగా తీసుకునే వారికి ఉపయోగపడుతుంది. ప్రస్తుతం మనం చూసుకున్నట్లయితే ఎన్నో రకాల వాణిజ్య ప్రకటనలు మనని ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. అవి దినపత్రికలలో అయితేనేది, మ్యాగజైన్లో అయితేనేది, టీవీలు, హోర్డింగ్స్లు, ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో. వీటి పరిమాణం, నాణ్యత కూడా రోజు రోజుకు పెరుగుతూనే ఉన్నాయి. అడ్వర్టైజింగ్ ఏజెన్సీలు వినియోగదారులని దృష్టిలో పెట్టుకొని వారికి అవసరం లేకున్నా కూడా షాపింగ్కి వెళ్ళి కొనుక్కునేటట్లు చేస్తున్నారు. అంటే ఇక్కడ మార్కెటియర్ ఒక మంచి అడ్వర్టైజింగ్ ఏజెన్సీని ఎలా ఎంపిక చేసుకోవాలో మనం ఈరోజు తెలుసుకోబోతున్నాము. అంతేకాకుండా సరైన ఏజెన్సీని ఎంపిక చేసుకోవడం ఎలా, దానికి తోడు వాటికి పారితోషికం ఎలా ఇవ్వాలి, క్లయింట్కి ఏజెన్సీకి మధ్య ఎలాంటి సంబంధాలు ఉండాలని అనే విషయాల గురించి చర్చించుకోవడానికి ఈరోజు మనతో పాటు మన స్టూడియోలో ఉన్నారు డాక్టర్ కల్వోయ అనిత గారు, హెడ్ మాస్ కమ్యూనికేషన్ డిపార్ట్మెంట్, సెయింట్ ఫ్రాన్సిస్ కాలేజ్ ఫర్ ఉమెన్, బేగంపేట్, మరియు శ్రీ సునీల్ కుమార్ పోతన, అకాడమిక్ అసోసియేట్, జర్నలిజం విభాగం, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయం. నమస్కారం మేడం. నమస్కారం సార్. మొదటిగా మేడం, ఒక మంచి అడ్వర్టైజింగ్ ఏజెన్సీని ఎంపిక చేసుకోవాలంటే మార్కెటియర్కి, ఏజెన్సీకి అసలు ఎందుకు అవసరం? ఒక మార్కెటియర్కి ఏజెన్సీ అనేది ఎందుకు అవసరం? దాని గురించి మా విద్యార్థులకి కొంచెం చెప్పగలరు? తప్పకుండా అండి. అడ్వర్టైజింగ్ ఏజెన్సీని ఎలా ఎంపిక చేసుకోవాలనే దానికన్నా ముందు అసలు అడ్వర్టైజింగ్ ఏజెన్సీ అనేది ఎందుకు అవసరం అనేది తెలుసుకుందాము. అసలు అడ్వర్టైజింగ్ ఏజెన్సీ ఎలా ఉంటుందో కూడా మనం నేర్చుకుందాం ఈరోజు. అడ్వర్టైజింగ్ ఏజెన్సీలో అడ్వర్టైజ్మెంట్స్ తయారు చేసే ఎక్స్పర్ట్స్ ఉంటారు. వాళ్ళు ఆ ఏజెన్సీలో అన్ని రకాల విధంగా వాళ్ళు స్టడీ చేస్తారు. లైక్ ఏజెన్సీలో అడ్వర్టైజ్మెంట్ తయారు చేయడం నుంచి దాన్ని మార్కెట్లో ప్లేస్ చేయడము, మార్కెట్ నుంచి ఆ ప్రోడక్ట్కి ప్రతిరోజు విలువ పెరిగేటట్టుగా వీళ్ళు ప్రయత్నాలు చేస్తుంటారు. సో వీళ్ళు మార్కెట్ని స్టడీ చేస్తారు కాబట్టి ఒక క్లయింట్, ఇప్పుడు నేను ఒక ప్రోడక్ట్తో వచ్చాను, నా ప్రోడక్ట్ లాంటి ప్రోడక్ట్స్ మార్కెట్లో ఇంకా చాలా ఉంటాయి, కానీ నాకు తెలీదు నా ప్రోడక్ట్ని ఎలా మార్కెట్లో పెట్టాలనేది. వీళ్ళు అందులో స్టడీ చేసి ఉంటారు కాబట్టి మార్కెట్లో స్టడీ చేస్తే నా ప్రోడక్ట్ని ఏ విధంగా లాంచ్ చేస్తే కరెక్ట్ ఉంటుందో వీళ్ళకి మంచి అవగాహన ఉంటుంది. కాబట్టి నేను వాళ్ళని పిక్ చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. వాళ్ళ అనుభవము, వాళ్ళ మార్కెట్లో ఉన్న స్థానము, వాళ్ళ పరిణామము, ఇవన్నిటిని కూడా మనం కన్సిడర్ చేయాల్సి ఉంటుంది. సో ఈ విధంగా స్టడీ చేసుకొని ఒక క్లయింట్ అనేవాళ్ళు వాళ్ళ ప్రోడక్ట్కి సంబంధించిన ఏజెన్సీని వాళ్ళు పిక్ చేసుకోవాల్సి ఉంటుంది. ఆ ఏజెన్సీని సెలెక్ట్ చేసుకునేటప్పుడు ఆ ఏజెన్సీ ఎంత పాపులర్, ఎంత మంచిగా ఎస్టాబ్లిష్ అయ్యింది అనే విషయాన్ని వాళ్ళు తెలుసుకోవాలి. వాళ్ళ ప్రోడక్ట్ని వీళ్ళు అడ్వర్టైజ్ చేయడంలో ఎంత అనుభవం కలిగి ఉన్నారు అనే విషయాన్ని కూడా వాళ్ళు తెలుసుకొని ఉండాలి. ఆ అనుభవాన్ని బట్టి వీళ్ళ బడ్జెట్ ఆధారంగా ఆ ఏజెన్సీ పనిచేస్తుందో లేదో కూడా వీళ్ళు తెలుసుకోగలగాలి. అప్పుడు తెలుసుకొని వాళ్ళని అప్రోచ్ అయితే వీళ్ళకి ప్రయోజనం ఉంటుంది, ఏజెన్సీకి కూడా ఇట్లాంటి క్లయింట్స్ని బాగా హ్యాండిల్ చేయడానికి వీలవుతుంది. ఓకే సునీల్ గారు, అడ్వర్టైజింగ్ ఏజెన్సీని ఒక సరైన అడ్వర్టైజింగ్ ఏజెన్సీని ఎంచుకోవాలంటే ఎలా అప్రోచ్ కావాల్సి ఉంటుంది? సరైన అడ్వర్టైజింగ్ ఏజెన్సీ ఎంచుకునేందుకు కొన్ని అంశాలు మనం పరిగణలోకి తీసుకోవాలి. వాటిలో ఏంటంటే ప్రకటనదారుడు, ఏజెన్సీ, వీళ్ళిద్దరి మధ్యలో ఎటువంటి సంబంధాలు ఉండాలి, అటువంటి ఫస్ట్. తర్వాత ప్రకటనదారుడికి అవసరాలని ఈ అడ్వర్టైజింగ్ ఏజెన్సీ ఎలా తీరుస్తుంది. ఓకే. తర్వాత ఏజెన్సీ యొక్క ఫైనాన్షియబుల్ ఆర్థిక వనరులు ఎలా ఉన్నాయి. మరొక అంశం ఏంటంటే వాళ్ళు అందించే సేవలు, ఆ సేవలు ఈ ప్రకటనదారుని యొక్క ఎక్కువ రిక్వైర్మెంట్స్ని తీసుకుంటున్న ఫుల్ఫిల్ చేయగలుగుతున్నాయా లేదా అనే అంశాలను కూడా మనం పరిగణలోకి తీసుకోవాల్సి ఉంటుంది. తర్వాత ఆ ప్రకటనదారుల యొక్క వాళ్ళ సృజనాత్మకత, ప్రకటనదారు ఏజెన్సీ యొక్క సిబ్బంది, వాళ్ళ యొక్క సేవలు, వాళ్ళ యొక్క ప్రకటనల తయారీ విధానము, వాళ్ళ యొక్క ఆర్థిక అంశాలను ఎలా మేనేజ్ చేయడము, తర్వాత వాళ్ళ యొక్క ప్రకటనదారునికి మరియు ఏజెన్సీకి మధ్యలో ఉండే ఇంకా మిగతా అంశాలని, వీటిని ఒక్కొక్క అంశాన్ని వాళ్ళు ఎలా డీల్ చేస్తారనేది. ఎందుకంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక ప్రకటనదారుడు
ఏజెన్సీని అప్రోచ్ అయినప్పుడు సరైన విధంగా ట్రీట్ చేయకుంటే ఆ ప్రకటనదారుడు అతన్ని వదిలేసి వెళ్ళవచ్చు అవకాశం ఉంటుంది. సో సృజనాత్మక అలాగే ప్రకటన ఏజెన్సీలో సృజనాత్మక బృందం అదే క్రియేటివ్ డిపార్ట్మెంట్ అని ఒకటి ఉంటుంది. సో వాళ్ళు ఆ అడ్వర్టైజ్మెంట్స్ని ఎలా క్రియేట్ చేస్తారు అది కూడా ఒక అంశం. తర్వాత వాళ్ళ ఆ ప్రకటనకు సంబంధించిన ప్రకటనదారు యొక్క బడ్జెట్ని వీళ్ళు ఎలా మేనేజ్ చేసి ఆ ప్రకటనని పాపులారిటీగా అన్ని వాళ్ళకి కావాల్సిన కోణంలో అందించడానికి వీళ్ళు ఎలా చేస్తారనేది వ్యూహాత్మక ప్రణాళిక. అటువంటి అంశాల ఆధారంగా ఏజెన్సీని ప్రకటనదారుడు ఎంపిక చేసుకుంటారు. మరికొన్ని అంశాలు కూడా ఉన్నాయి దీంట్లో. ఏంటంటే ఇందాక చెప్పినట్టుగా మీడియా వ్యూహము, తర్వాత ఆ బడ్జెట్ పరిధిలో లక్ష్యాలని చేరుకోవడము, ఇంకా మీడియా ప్రకటనల ధరలను కూడా అవసరం ఉంటుంది. ఆ ధరలతో పాటుగా వాళ్ళకు అనుగుణమైన బడ్జెట్లోనే ఈ అడ్వర్టైజ్మెంట్ వస్తుందో లేదా తెలుసుకోవడం. ఒక్కొక్కసారి ఏంటంటే మీడియాని మేనేజ్ చేయడం ఎలా అంటే వాళ్ళ ధర ఏదో ఒక మీడియాలో ఒక ధర కేటాయిస్తారు ఒక అడ్వర్టైజ్మెంట్కి. అప్పుడు ఆ ధరని క్లయింట్కి అనుగుణంగా ఏమైనా తగ్గించే అవకాశాలు ఉంటే ఆ ఏజెన్సీ దాని బాధ్యత తీసుకోవాల్సి ఉంటుంది. తర్వాత అడ్వర్టైజ్మెంట్ ఏజెన్సీ ఎంపిక అనేది ఒక 3 ముఖ్యమైన అంశాలతో ముడిపడి ఉంటుంది. దాంట్లో ఏంటంటే గతంలో క్లయింట్స్ ఎటువంటి రేటింగ్ ఇచ్చారో ఆ ఏజెన్సీకి, ప్రస్తుత క్లయింట్స్ ఎటువంటి రేటింగ్ ఇస్తున్నారు, అలాగే కొన్ని మీడియా మరియు ఆర్థిక సంస్థలు ఉంటాయి ఆ అడ్వర్టైజింగ్ ఏజెన్సీ ఎలా పనిచేస్తుందని చెప్పడానికి. ఫర్ ఎగ్జాంపుల్ మీడియా సంస్థలు ఏంటంటే టీఆర్పీ రేటింగ్ సంస్థ. ఆ మీడియా అయితే వీళ్ళు ప్రకటన ఇవ్వదలుచుకున్నారో ఆ మీడియా యొక్క ప్రకటనలు ఆ మీడియా ఎలా ప్రజలను ఆకట్టుకుంటుందో అలా తెలపడానికి సంబంధించిన రేటింగ్స్ ఉంటాయి, టీఆర్పీ రేటింగ్స్. సో వీటికి ఆ ఏజెన్సీ ఎలా మేనేజ్ చేస్తుందో వాటిని అనుగుణంగా ప్రకటన ఏజెన్సీని క్లయింట్ ఎంపిక చేసుకునే అవకాశం ఉంటుంది. క్లయింట్లని ఏజెన్సీలు ఏ రకంగా పొందుతాయి? ఇప్పుడు మనం ఎలా అయితే ఒక ప్రోడక్ట్ అడ్వర్టైజ్ చేయాలనుకునే అతను, ప్రకటన ఇవ్వాలనుకునే అతను ఏజెన్సీని ఎతుకుతారన్నామో, అలాగే ఏజెన్సీలు కూడా ప్రకటనలు ఇచ్చే వాళ్ళు ఎక్కడ దొరుకుతారా అని వెతుకుతుంటారు. సో అలా వెతకడం వలన వాళ్ళది ఏంటంటే వాళ్ళ పని అది. ఎవరెవరు అడ్వర్టైజ్ చేయడానికి సిద్ధంగా ఉన్నారు, ఎలాంటి ప్రోడక్ట్స్ మార్కెట్లోకి వస్తున్నాయి, మనం ఎలా క్లయింట్స్ని సంపాదించాలి అనే ప్రక్రియలోనే వాళ్ళు ఎక్కువగా డిపెండ్ అయి ఉంటారు. ఈ భాగంగా వాళ్ళు ఏం చేస్తారంటే అడ్వర్టైజ్ ఇవ్వాలనుకునే వాళ్ళు వాళ్ళని అప్రోచ్ అయినప్పుడు వాళ్ళని ఆఫీస్కి పిలిచి వాళ్ళకి ఒక మంచి ప్రజెంటేషన్ ఇవ్వడము, ఆ ప్రజెంటేషన్ ద్వారా వాళ్ళు వాళ్ళ కంపెనీ యొక్క స్టాండర్డ్స్ ఏంటి అనేవి తెలియజేయడము, పైగా వాళ్ళు రెగ్యులర్గా మార్కెట్లో రీసెర్చ్ చేసిన కొత్త విషయాలు క్లయింట్కి తెలియజేయడం వల్ల క్లయింట్లో ఈ ఏజెన్సీ మీద ఒకలాంటి ఇంట్రెస్ట్ ఏర్పడాలని వాళ్ళు ప్రయత్నిస్తుంటారు. ఇలా ప్రయత్నించి ఏజెంట్ని వాళ్ళు కన్విన్స్ చేయగలుగుతారనమాట అడ్వర్టైజ్మెంట్ ఇవ్వడం కోసమని. అంతేకాకుండా మెయిన్గా అడ్వర్టైజింగ్ ఏజెన్సీ వ్యవహారంలో ముఖ్యంగా నడిచేది మౌత్ పబ్లిసిటీ. ఇప్పుడు మార్కెట్లో ఒక ప్రోడక్ట్ వచ్చిందంటే మనం దాన్ని అడ్వర్టైజ్మెంట్స్ ఎన్నిసార్లు చూసినా మనకు తెలిసిన వ్యక్తులు ఎవరైనా ఈ ప్రోడక్ట్ బాగుంది అని చెప్తే ఖచ్చితంగా మనం దాన్ని ఒకసారి ప్రయత్నించే ఇదైతే చూస్తాం. సో ఆ విధంగా మౌత్ పబ్లిసిటీ అనేది చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుంది. సో ఈ ఏజెన్సీస్ వాళ్ళ క్లయింట్స్ని ఇంకో నలుగురికి చెప్పమని చెప్తారనమాట. అలా వాళ్ళకి ఇంకొంతమంది క్లయింట్స్ వచ్చే అవకాశం ఉంది. అండ్ నో డౌట్ ఒక అడ్వర్టైజ్మెంట్ ఇచ్చేటప్పుడు క్రియేటివిటీ చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుంది. ఇప్పుడు క్రియేటివ్గా అడ్వర్టైజ్మెంట్స్ రావడం అనేది ఇవాళ రేపు చాలా ఇంపార్టెంట్. ఒక అడ్వర్టైజ్మెంట్ చూడగానే ఎంత తక్కువ మెసేజ్లో ఎంత ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ని ఎదుటి వాళ్ళకి మనం కన్వే చేయగలుగుతున్నాం అనే దాన్ని బట్టి ఒక అడ్వర్టైజ్మెంట్ సక్సెస్ అని ఆధారపడి ఉంటుంది. ఇప్పుడు అడ్వర్టైజ్మెంట్ ఇచ్చేవాళ్ళు ఏజెన్సీ వాళ్ళు ఎంత క్రియేటివ్గా అడ్వర్టైజ్మెంట్స్ ఇది వరకు డిజైన్ చేశారనేది క్లయింట్ చూస్తాడు. ఆ విధంగా కూడా క్లయింట్ తిరిగి వాళ్ళ దగ్గరికి వచ్చే అవకాశం ఉంది. ఈ విషయాలు నేను ఒక ఏజెన్సీని అప్రోచ్ అయితే నాకు ఆ ఏజెన్సీ ద్వారా తృప్తి అనేది ఉంటే నేను ఇంకో నలుగురికి చెప్తాను. అది మౌత్ పబ్లిసిటీ కింద కూడా వస్తుంది. అంతేకాకుండా కొత్త క్లయింట్ కోసమని వెతికే ప్రక్రియలో ప్రతి ఏజెన్సీ ఒక బిజినెస్ డెవలప్మెంట్ మేనేజర్ని కానీ సీనియర్ ఎగ్జిక్యూటివ్ని కానీ అపాయింట్ చేసుకుంటారు. ఎందుకంటే వాళ్ళ వ్యాపారం అంతా నడిచేది క్లయింట్స్ మీదనే. వాళ్ళని సాటిస్ఫై చేసి ఇంకో నలుగురిని కలుపుకోవడంలోనే వాళ్ళ మెయిన్ బిజినెస్ ఆధారపడి ఉంటుంది. సో అందుకని వాళ్ళు ఇట్లాంటి స్పెషల్ ఆఫీసర్స్ని అపాయింట్ చేసి వాళ్ళ త్రూ ఇంకా బిజినెస్ని డెవలప్ చేయడానికి ప్రయత్నిస్తారు. అంతేకాకుండా అడ్వర్టైజింగ్ ఏజెన్సీస్ కూడా కొన్ని సందర్భాల్లో ఇప్పుడు ప్రస్తుతం ఉన్న
లేటెస్ట్ ప్లాట్ఫామ్స్ లైక్ సోషల్ మీడియా ఇట్లాంటి వాటిని ఉపయోగించుకొని ఇంకా వాళ్ళ పబ్లిసిటీ ఇచ్చుకుంటూ ఇంకొన్ని వాళ్ళ అడ్వర్టైజ్మెంట్స్ కూడా నలుగురికి చెప్పుకుంటూ వాళ్ళ పబ్లిసిటీ వాళ్ళు చేసుకుంటూ జనాల్లోకి వెళ్ళే ప్రయత్నం చేస్తారు. ఇలా ఇన్ని మార్గాల ద్వారా ఒక క్లయింట్ని వాళ్ళు అట్రాక్ట్ చేయడానికి ప్రయత్నాలు చేస్తారు. ఇక సునీల్ గారు, క్లయింట్కి ఏజెన్సీకి సంబంధాల విషయానికి వస్తే కొన్ని దశలు ఉంటాయి. ఎదుగుదల దశ, నిర్వహణ దశ, తర్వాత ఆఖరి దశ అని చెప్పేసి ఇలా అకౌంట్ రివ్యూ దశ అని చెప్పేసి ఇలా ఉంటుంటాయి. దాని గురించి మా విద్యార్థులకి చెప్పగలరు. క్లయింట్ ఏజెన్సీల సంబంధాలను ప్రభావితం చేసే అంశాలు మీరు చెప్పారు. అది 3 దశలు ఉంటాయి ముఖ్యంగా. ఎదుగుదల దశ, తర్వాత నిర్వహణ దశ, తర్వాత చివరి దశ, ఆఖరి దశ. మరొకటి ఏంటంటే అకౌంట్ రివ్యూ, ఆర్థిక వివరాలకు సంబంధించిన వివరాలను చూసుకునేది. ఈ ఎదుగుదల దశ అన్నప్పుడు ఏంటంటే దీంట్లో ఒకటి కమ్యూనికేషన్, మార్పులు, తర్వాత స్వభావం. ఈ 4 అంశాలపైన అడ్వర్టైజింగ్ ఏజెన్సీ మరియు వ్యాపారదారు లేదంటే క్లయింట్ యొక్క సంబంధాలు ఆధారపడి ఉంటాయి. ఎదుగుదల దశ దాంట్లో ఏంటంటే ఆ ఏజెన్సీ సిబ్బంది క్లయింట్కి ఎటువంటి సమాచారాన్ని, ఎటువంటి సేవలను అందిస్తున్నారో తెలుసుకోవచ్చు. బిల్లులు, ఆ అడ్వర్టైజ్మెంట్ ప్రకటనదారుడు ఇచ్చిన అడ్వర్టైజ్మెంట్ సంబంధించిన బిల్లులను సక్రమంగా ఇస్తున్నారా లేదా. మరొకటి వాళ్ళ వ్యవహార శైలి, తర్వాత వాళ్ళ యొక్క కొన్నిసార్లు ఏంటంటే ఇక్కడ పర్సనల్ ఇంటరాక్షన్ కూడా దీంట్లో పనిచేస్తుంది. వ్యక్తిగత సంబంధాలు కూడా అమలు చేయాల్సిన అవసరం ఉంటుంది ఈ ఎదుగుదల దశలో. ఏంటంటే అక్కడే వాళ్ళ ఆ క్లయింట్కు ఏజెన్సీకి మధ్యలో పూర్తి సంబంధం అక్కడే ఏర్పడుతుంది. సో ఈ దశ అనేది చాలా ఇంపార్టెంట్. మరొక దశ నిర్వహణ దశలో ఏంటంటే ఏడాది పొడవునా ఆ ఏజెన్సీ క్లయింట్కి ఎటువంటి ప్రకటనలు, ఏ కాలాలలో ఎటువంటి ప్రకటనలు ఇవ్వాలి, సో అటువంటి అంశాలని తెలియజేయాల్సి ఉంటుంది. ఒక్కొక్కసారి ఏంటంటే ఒక సీజనల్ టైంలో సంబంధించిన ప్రకటనలు, ఎటువంటి ప్రకటనలు అయితే ఆ ప్రకటనదారుడు సంబంధించినవి ఉంటాయో వాటిని ఇవ్వాలి ఎలా, అది ఏజెన్సీ నిర్వాహకులు ప్రకటనదారునికి తెలియజేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు పండుగల సీజన్ వస్తుంది అనుకుంటే ఆ సీజన్ సమయంలో అవసరం లేకపోయినా సరే ఏజెన్సీ నిర్వాహకుడికి తన సంబంధాలను నేర్పడంలో ఏంటంటే ఆ ప్రకటనలకు సంబంధించిన, ఆ పండుగలకు సంబంధించిన ప్రకటనలు ఏమేమి ఉంటాయో అవి క్లయింట్కి తెలియజేసినప్పుడు ఏంటంటే క్లయింట్ మరొకసారి ఆలోచించుకోవడానికి అవకాశం ఉంటుంది. వాస్తవానికి అప్పుడు అడ్వర్టైజ్మెంట్ ఇవ్వాల్సిన అవసరం ఉండదు, కానీ ఒకవేళ ఏజెన్సీ నిర్వాహకులు ఇచ్చే సలహాలని ఒక్కొక్కసారి అవి ఉపయోగపడతాయి. సో ఆ పండగల నేపథ్యంలో కానీ ఇంకా ఏదైనా కొన్నిసార్లు ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ ఏసీలు అనుకోండి, ఎయిర్ కండిషనర్స్, ఎయిర్ కూలర్స్, ఇవి ఓన్లీ సమ్మర్లో ఎక్కువ వీటి అమ్మకాలు ఉంటాయి. కానీ సమ్మర్లో కాకుండా శీతాకాలంలో కూడా వాటిని సేల్స్ చేయాలంటే ఏదో ఒక కొత్త ప్రత్యేకతలో, ఇంకా ఏదైనా పండుగలనో లేదంటే ధరలు తగ్గించడమో ఇలా రకరకాల ఆఫర్లను ఏదో ఒకటి ప్రపోజల్ చేసేసి వాటిని ఏజెన్సీ నిర్వాహకులు క్లయింట్కి తెలియజేయాలి. అప్పుడు ఆ టైంలో ఏంటంటే తక్కువ అవసరాలు ఉన్న ప్రజలకి అవసరం లేకపోయినా కూడా ఏజెన్సీ ఇచ్చే ఒక సలహాలతోటి ఆ వ్యాపారం అనేది పెరిగిపోతుంది, వాళ్ళకు బిజినెస్ పెరిగే అవకాశాలు ఉంటాయి. సో ఇది ఒక నిర్వహణ దశ, ఇది ఏడాది పొడవునా ఇవ్వాల్సిన దశ. ఒక నెల ఒక యాడ్ ఇచ్చారు, ఇంకా సరే ఈ రోజుకి వదిలేస్తాం, మళ్ళీ ఎప్పుడో ఇచ్చిన వాళ్ళు పిలిచినప్పుడు మాత్రమే మనము ఇంటరాక్ట్ అవుతాము అని అనుకోకుండా సీజనల్గా లేదంటే ఇటువంటి అంశాలు ఏదైనా ఉంటే వాటి అంశాలని అనుగుణంగా తెలుసుకుంటూ ఆ సంబంధించిన క్లయింట్కి ఏజెన్సీ నిర్వాహకులు వివరాలను తెలియజేస్తూ ఉండాలి. అప్పుడు అంటే ఆటోమేటిక్గా వీళ్ళకి ఏజెన్సీకి బిజినెస్ పెరుగుతుంది, తర్వాత వ్యాపారవేత్తకు కూడా వాళ్ళ బిజినెస్ పెంచుకోవడానికి అవకాశాలు ఉంటాయి. మరొక దశ చివరి దశలో ఏంటంటే ఈ దశలో ఏంటంటే ముగింపు దశ. యాక్చువల్గా దీన్ని ముగింపు దశగా చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఒక్కొక్కసారి క్లయింట్కి వేరే ఒక కొత్త ఏజెన్సీ వాళ్ళు ఇచ్చే ఆఫర్స్ కానీ ఇంకా లేదంటే వాళ్ళు ఇచ్చే డిస్కౌంట్స్ కానీ ఏదైనా నచ్చుతాయి. సో దీంట్లో ఏంటంటే క్లయింట్స్కి ఎలా అంటే వేరే ఏజెన్సీ కొంచెం కమిషన్ ఎక్కువ, అంటే వాళ్ళ కమిషన్ అంటే మీడియాకు ఏజెన్సీకి కొంచెం కమిషన్ ఉంటుంది. సో ఆ కమిషన్లో కొంత అమౌంట్ని మళ్ళీ ప్రకటనదారుడికే ఇస్తాము అనే ఆలోచన ఉన్నప్పుడు ఈ క్లయింట్ ఏం చేస్తాడంటే ఆ కొత్త ఏజెన్సీని ఎంచుకునే అవకాశం ఉంటుంది. లేదంటే ఒక్కొక్కసారి వీళ్ళ సర్వీసెస్ బాగాలేవు, లేదంటే నియరెస్ట్ ప్లేస్, ఇట్లా కొన్ని చాలా కారణాల వల్ల ఒకవేళ దశ వీళ్ళ క్లయింట్ ఈ ఏజెన్సీని మారాలని క్లయింట్ నిర్ణయించుకుంటాడు. అటువంటి సమయంలో కూడా క్లయింట్తో మంచి సంబంధాలను
కలిగి ఉండాలి. ఎందుకంటే మనం ఇందాకే చెప్పుకున్నట్టుగా ఒక ఏజెన్సీ ఎంపిక చేసుకునేటప్పుడు పాత క్లయింట్స్ ఎలా వ్యవహరించారు అనేది అంశాన్ని కూడా ప్రకటనదారుడు చూస్తాడు. సో ఎన్ని పరిస్థితుల్లో ఏ పరిస్థితి వచ్చినా కూడా వినియోగదారు క్లయింట్ని ఏజెన్సీ నిర్వాహకులు క్లయింట్తో సామరస్యంగా వ్యవహరించడం అనేది ముఖ్యమైనది. సో ఈ చివరి దశ అంటున్నాం కాబట్టి ఇంకా తర్వాత క్లయింట్స్కి ఈ ఏజెన్సీకి సంబంధాలు ఉండవు. అయినా కానీ ఉండటం లేవు అనే ఆలోచనతో కాకుండా వాళ్ళు ఒకవేళ ఏజెన్సీ మారుతున్నా కూడా మంచి ఆలోచనతో, సో మళ్ళీ మన ఏజెన్సీకి వచ్చే విధంగా సామరస్యంగా ఏమైనా సమస్యలు ఉంటే సాల్వ్ చేసుకోవడము, వాళ్ళతో మంచి వ్యవహారంగా ఉండడము లాంటి అంశాలను మనం ఏజెన్సీ నిర్వాహకులు పాటించాల్సి ఉంటుంది. ఇంకా చివరిది ఏంటంటే అకౌంట్ రివ్యూ. ఈ అకౌంట్ రివ్యూలో ఏంటంటే అప్పటి వరకు వాళ్ళ వ్యవస్థలో వాళ్ళ ఏజెన్సీకి తర్వాత క్లయింట్కి మధ్యలో ఉన్న ఆర్థిక వ్యవహారాలకు సంబంధించిన బిల్లులు కానీ ఇంకా ఏదైనా డిస్కౌంట్స్ కానీ వాటిని సరైన నిర్వహణతో ఆ క్లయింట్కి అప్పగించడం తదితర అంశాలను కూడా మనం ఈ క్లయింట్ ఏజెన్సీకి సంబంధించిన ప్రభావితం చేసే అంశాలుగా మనం పేర్కొనవచ్చు. మంచి క్లయింట్ కావడానికి కావాల్సిన మార్గాలు ఏంటో మా విద్యార్థులకు వివరించగలరా? అంటే ఇందులో చూసుకున్నట్టయితే సంబంధాలు, మేనేజ్మెంట్, ప్రకటనల రూపకల్పన, మీడియా, సృజనాత్మకత ఇవన్నీ చాలా ఉంటాయి కదా, వీటి గురించి మా విద్యార్థులకు కొంచెం తెలుపగలరు? ఇప్పుడు జనరల్గా ఏంటంటే అడ్వర్టైజ్మెంట్ నేను వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఇస్తున్నాను కాబట్టి, అంటే ఇప్పుడు క్లయింట్ అనే అతను ఏజెన్సీకి డబ్బులు కడతాడు కాబట్టి జనరల్గా క్లయింట్ ఏమనుకుంటాడు, నేను కొంచెం ఎక్కువ పొజిషన్లో ఉన్నాను ఎందుకంటే నేను పే చేస్తున్నాను కాబట్టి నేను అడిగినట్టుగా ఏజెన్సీ చేయాలి అన్న ఒక ఉద్దేశంతో జనరల్గా ఎక్స్పెక్ట్ చేస్తారు. బట్ ఇక్కడ ప్రతి క్లయింట్ మైండ్లో పెట్టుకోవాల్సింది ఏంటంటే మీరు డబ్బు కడుతున్నారు, దాంట్లో ఎటువంటి సందేహం లేదు, కానీ ఏజెన్సీ ఈ పర్టికులర్ రంగంలో ఎంతో అనుభవాన్ని గడించింది, ఎంతోమంది క్లయింట్స్ని వాళ్ళు హ్యాండిల్ చేశారు. అంతేకాకుండా ఆ క్లయింట్స్ అందరికీ మార్కెట్లో కరెక్ట్గా ఎలా ప్లేస్ చేయాలన్న అనుభవం కూడా ఉంటుంది. కాబట్టి ఆ అనుభవాన్ని గౌరవించి ఏజెన్సీ పట్ల చాలా గౌరవంగా వ్యవహరించాలి క్లయింట్లు. ఎందుకనంటే ఏజెన్సీలో ఆల్రెడీ మార్కెట్లో ఒక స్థానాన్ని సంపాదించుకొని ఉంటాయి, ఆ స్థానానికి అనుగుణంగా వాళ్ళు వ్యవహరిస్తారు. కాబట్టి క్లయింట్లు వాళ్ళని గౌరవించి వాళ్ళ స్థాయికి తగ్గట్టుగా వీళ్ళు కూడా వాళ్ళతో ఒక మంచి రిలేషన్షిప్ మెయింటైన్ చేయడానికి ప్రయత్నం చేయాలి. అందులో భాగంగా జనరల్గా క్లయింట్లు ఏం చేయాలి అనేది మనం చూసుకుంటే వాళ్ళు వీళ్ళతోటి క్లియర్గా కమ్యూనికేట్ చేయాలి. వాళ్ళ ప్రోడక్ట్ ఏంటి, వాళ్ళ ప్రోడక్ట్లో ఉన్న ప్రోస్ అండ్ కాన్స్, మంచి విషయాలు ఏంటి, ఒకవేళ ఏదైనా పొరపాట్లు ఉంటే అవి కూడా ముందుగానే వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేయడం ద్వారా ఏంటంటే ఏజెన్సీ రేపు ఫ్యూచర్లో ఎప్పుడైనా, ఎందుకంటే ఒక అగ్రిమెంట్ ఏజెన్సీతో క్లయింట్ చేసుకుంటే అది ఒక రోజుతో అయిపోదు, కొన్ని రోజుల వరకు ఉంటుంది, కొన్నిసార్లు అగ్రిమెంట్లు సంవత్సరాలు కూడా ఉంటాయి. సో ఈ అగ్రిమెంట్ ప్రకారంగా వాళ్ళు త్రూ అవుట్ నడవాలంటే కొన్ని డ్రాబ్యాక్స్ ఉన్నప్పుడు వాటిని వీళ్ళు ఫ్యూచర్లో వస్తే నెక్స్ట్ అడ్వర్టైజ్మెంట్స్లో ఎలా కవర్ చేయాలనేది వాళ్ళు ఆలోచిస్తారు. సో చిత్తశుద్ధితో వాళ్ళు పని చేయాల్సి ఉంటుంది. అంతేకాకుండా వాళ్ళకి అన్ని క్లియర్గా ప్రోడక్ట్కున్న విషయాలన్నీ ఎక్స్ప్లెయిన్ చేయాలి. ప్రైజింగ్ కానీ అసలు ఏజెన్సీ నుంచి వీళ్ళు ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నారనేది కూడా క్లయింట్స్ క్లియర్గా ఏజెన్సీకి ముందే చెప్పాలి. దాంతోపాటు వాళ్ళకున్న ఆలోచనలు ఇప్పుడు క్లయింట్ ఆలోచన ఆధారంగా ఏజెన్సీ ఒక అడ్వర్టైజ్మెంట్ డిజైన్ చేసినప్పుడు మొహమాటానికి పోయి అడ్వర్టైజ్మెంట్ ఒప్పుకోవడం కాకుండా దాంట్లో ఏమైనా మార్పులు కావాలంటే నిర్మోహమాటంగా చెప్పడం వల్ల వాళ్ళు మళ్ళీ ఇంకోసారి ఆలోచించి దాన్ని రీడిజైన్ చేసే అవకాశం ఉంటుంది. ఎందుకంటే మనం డబ్బులు కడుతున్నప్పుడు మంచి ప్రోడక్ట్ మనకు రావాలని మనం ఎక్స్పెక్ట్ చేయడంలో తప్పు లేదు. కాబట్టి వాళ్ళు ఆ విధంగా వాళ్ళని అడిగి మరి వాళ్ళకి కావాల్సిన మార్పులు చేయించుకోవచ్చు. అంతేకాకుండా కన్ఫ్యూజన్లో ఉండకూడదు. ఇలా చేస్తే మీరు ఈ ఆలోచన ఇచ్చారు, ఏజెన్సీ వాళ్ళు ఈ ఆలోచన ఇచ్చారు, ఈ ఆలోచన ఎంతవరకు సక్సెస్ అవుతుందని మీరు వాళ్ళని తిరిగి క్వశ్చన్ చేస్తే ఏజెన్సీకి అదేదో ఒక విధమైనటువంటి డీమోటివేషన్ అని అంటారు. సో వాళ్ళని ఎంకరేజ్ చేస్తూ మీ ఆలోచనకు తగ్గట్టుగా వాళ్ళు వర్క్ చేస్తున్నారా లేదా అనేది మీ తరఫు నుంచి కూడా సపోర్ట్ అనేది క్లయింట్ ప్రతిసారి చూపించాల్సి ఉంటుంది. అంతేకాకుండా వాళ్ళ క్రియేటివిటీని వీళ్ళు అప్రిషియేట్ చేయడము, ప్లస్ మేనేజ్మెంట్ లెవెల్లో కూడా వాళ్ళు మంచిగా వ్యవహరించడము, మేనేజ్మెంట్ లెవెల్లో కూడా వాళ్ళతో ఎలా వ్యవహరిస్తే వీళ్ళ పనులు త్వరగా అవుతాయి. ఎప్పుడూ మనం ఏజెన్సీకి డబ్బు కడుతున్నాం కాబట్టి ఏజెన్సీ అన్నీ చూసుకోవాలన్న ఉద్దేశంతో ఉండకుండా ప్రకటనని డిజైన్ చేసేటప్పుడు వీళ్ళు ఎటువంటి చర్యలు తీసుకోవాలా ఆ చర్యలన్నిటి గురించి కూడా ముందుగానే క్లయింట్ తన మనసులో ఉన్నదన్నీ తనకు నిర్మోహమాటంగా ఏజెన్సీకి చెప్తే వాళ్ళు డిజైన్ చేసేటప్పుడు వాళ్ళ క్రియేటివ్ టీమ్కి, ఆర్ట్ డైరెక్టర్లకి, గ్రాఫిక్ డిజైనర్లకి ఇవన్నీ మీరు దృష్టిలో పెట్టుకొని క్లయింట్కి ఇటువంటి అడ్వర్టైజ్మెంట్ చేయండి అని చెప్పే అవకాశం ఉంటుంది.
మీడియాలో కూడా వీళ్ళ బడ్జెట్ అనేది ఒకటి ఇంపార్టెంట్ ఇష్యూ. మీడియాను అప్రోచ్ అయినప్పుడు ఒక్కొక్క మీడియాకి ఇప్పుడు న్యూస్ పేపర్కి ఒక రకమైనటువంటి అమౌంట్ ఛార్జెస్ ఉంటాయి, టీవీకి ఒక రకమైన ఛార్జెస్ ఉంటాయి. ఇవన్నిటి గురించి కూడా క్లియర్గా అర్థం చేసుకుని ఆయన బడ్జెట్ ప్రకారంగా అతను ఎటువంటి మీడియాని తన ప్రోడక్ట్ ఎక్స్పెక్ట్ చేస్తున్నా అనేవి కూడా తను ఎక్స్ప్లెయిన్ చేయగలిగే అవకాశం ఉండాలి. క్రియేటివిటీ అనేది చాలా ఇంపార్టెంట్. ఎట్ ద సేమ్ టైం ఆ రంగంలో పరిశోధన చేయడం కూడా ఏజెన్సీస్కి ఇటు క్లయింట్స్కి కూడా అవసరమే. ఎందుకంటే గుడ్డిగా ఏజెన్సీ చేతిలో పెట్టాం కదా అని క్లయింట్స్ కూడా పూర్తిగా రిలాక్స్ అవ్వకుండా వాళ్ళు చేస్తున్న పనిని వీళ్ళు కూడా ఒకసారి వెళ్ళి పరిశోధన చేసుకొని తమ ప్రోడక్ట్ సరైన దారిలో వెళ్తుందా లేదా అనేది కూడా వాళ్ళు చెక్ చేసుకుంటూ ఉండాల్సి ఉంటుంది. ఏజెన్సీ బ్రీఫ్ అంటే ఏమిటి, అసలు ఏజెన్సీ బ్రీఫ్లోని అంశాలు ఏమిటో వివరించగలరా? ఒక ఏజెన్సీ సంబంధించిన క్లయింట్కు ఏజెన్సీకి మధ్య సంబంధాలలో ఆ కంపెనీ సంబంధించిన వ్యవహారాలు, ఉత్పత్తులు ఏంటి, ఆ కంపెనీ యొక్క పేరు ప్రతిష్టలు, ఇంకా ప్రమోట్ చేయాల్సిన ఉత్పత్తులు, ప్యాకేజింగ్ తదితర అంశాలని ఏజెన్సీ బ్రీఫ్గా మనం వ్యవహరిస్తాం. చివరిగా చూసుకున్నట్టయితే ఏజెన్సీ పారితోషికం, ఇది చాలా ముఖ్యం. ఇది ఏజెన్సీ పారితోషికం అంటే ఏంది, ఎలా వాళ్ళు కమిషన్ తీసుకుంటారు, దాని గురించి కొంచెం చెప్పాలి. ఏజెన్సీలు అనేవి కొన్ని ఆల్మోస్ట్ ఒక 100 సంవత్సరాల క్రితం నుంచి ఉన్న కాన్సెప్ట్ అండి. ఈ ఏజెన్సీలు ఏం చేస్తాయంటే ఇప్పుడు మనకు జనరల్గా ఒక ప్రకటన ఇచ్చే అతని ప్రోడక్ట్ అది పేపర్లో వచ్చిందా, ఇవి 2 విషయాల మీదనే దృష్టి ఉంటుంది. కానీ మధ్యలో ఏజెన్సీ అనేది ఒకటి ఉండి అది మొత్తం పని చూసుకుంటుంది కాబట్టి ఆ ఏజెన్సీ ఎంతో కొంత లాభం అనేది చూసుకుంటుంది. సో ఇప్పుడు అది డైరెక్ట్గా వాళ్ళు క్లయింట్కి కమ్యూనికేట్ చేయరు. బట్ ఏ మీడియా ఆర్గనైజేషన్తో అయితే వాళ్ళు ఇంటరాక్షన్ చేసి అడ్వర్టైజ్మెంట్ వేపిస్తున్నారో ఆ మీడియా ఆర్గనైజేషన్తో వాళ్ళు చర్చలు జరుపుకుంటారు అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఒకవేళ హిందూలో ఒక కలర్ అడ్వర్టైజ్మెంట్ రావాలంటే ఒక కవర్ చేయడానికి 20 లక్షలు ఛార్జ్ చేశారనుకోండి. అప్పుడు ఆ 20 లక్షల్లో 15% అనేది మినిమం ఈ ఏజెన్సీ తీసుకోవడం జరుగుతుందన్నమాట. సో ఇప్పుడు దాంట్లో ఒక 3 లక్షలు అనేవి ఏజెన్సీకి వెళ్తాయి, 15 లక్షలు ఏమో మీడియా ఆర్గనైజేషన్కి వెళ్తుంది. సో ఇప్పుడు మీడియా ఆర్గనైజేషన్ నుంచి క్లయింట్కి, మీడియా ఆర్గనైజేషన్ నుంచి మన ఏజెన్సీకి ఏమో ఈ 17 లక్షలు కట్టాలన్న ఒక చెక్ వస్తే దాంట్లోంచి వీళ్ళు 20 లక్షల చెక్ వేసి వాళ్ళ దగ్గర నుంచి వసూలు చేసి దాంట్లో 3 లక్షలు వీళ్ళు ఉంచుకొని మిగతా అమౌంట్ 17 లక్షలు వాళ్ళు మీడియాకి ఇవ్వడం జరుగుతుంది. ఈ ఛార్జెసే కాకుండా డిజైన్ చేసినందుకు, ఒకవేళ ఫోటోగ్రఫీ తీస్తే ఫోటోగ్రాఫ్స్కి, మోడల్స్కి, తదితర డిస్కషన్స్కి ఇవేవైనా ఉన్నా కూడా క్లయింట్ వాటిని భరించాల్సిన అవసరం ఉంటుందన్నమాట, ఎక్స్ట్రాగా ఉంటుంది. సో కొద్దిగా ఇది కాస్ట్ ఇన్వాల్వ్ అయిన విషయమే అయినప్పటికీ బట్ మీకు ఇది స్వయంగా చేసుకోవడం అనేది ఆ నైపుణ్యత లేని కారణంగా మీరు ఒక ఏజెన్సీ మీద ఆధారపడుతున్నందువలన మీరు ఆ ఏజెన్సీ అడిగిన అమౌంట్ని మీరు ప్రొవైడ్ చేసుకుంటే కనుక మీ ప్రోడక్ట్ లాంగ్ రన్లో మార్కెట్లో ఉండే అవకాశం ఉంటుంది. అండ్ లాంగ్ రన్లో మార్కెట్లో ఇది ఎక్కువ ఇన్వెస్ట్ చేసి మనకు సొంతంగా చేసుకొని లాస్ అవ్వడం కన్నా మనం ఇన్వెస్ట్ చేసేది కరెక్ట్గా ఇన్వెస్ట్ చేస్తే మనం అనుకున్న ఫలితాలు త్వరలో రావడానికి అవకాశం ఉంటుంది. థ్యాంక్ యూ మ్యామ్. ఈరోజు మన స్టూడియోస్కి వచ్చి అడ్వర్టైజింగ్ ఏజెన్సీల ఎంపిక మరియు మార్కెటీర్కి అడ్వర్టైజింగ్కి ఎందుకు అవసరము, సరైన ఏజెన్సీలను ఎలా ఎన్నుకోవాలి, వారికి కావాల్సిన పారితోషికం ఎలా ఉండాలో అనే విషయాల గురించి చాలా అర్థమయ్యే విధంగా మా విద్యార్థులకి వివరించినందుకు ధన్యవాదాలు మ్యామ్. ధన్యవాదాలు సునీల్ గారు. ఈ కార్యక్రమాలపై మీ అభిప్రాయాల్ని, సూచనల్ని, సలహాల్ని ఆహ్వానిస్తున్నాం. మా చిరునామా ద డైరెక్టర్, ఆడియో విజువల్ ప్రొడక్షన్ అండ్ రీసెర్చ్ సెంటర్, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ, ప్రొఫెసర్ జి రామరెడ్డి మార్క్, రోడ్ నంబర్ 46, జూబ్లీ హిల్స్, హైదరాబాద్ 500033.